నమస్తే, నా పేరు రామ. మచ్చా విస్మయ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. భారతీయ సంస్కృతిని రక్షించాలనే పేరుతో ఈ తీసుకునే నిర్ణయాలు నిజంగా అది సంస్కృతిని బలపరుస్తున్నాయా లేదా యువతని దాని నుంచి దూరం చేస్తున్నాయంటారా? ఓకే, మంచి ప్రశ్న. భారతీయ సంస్కృతిని బలపరుస్తున్నాయా లేక యువతను దూరం చేస్తున్నారా తీసుకునే నిర్ణయం అనేది భారతీయ సంస్కృతి అని మీరు అంటున్నారు. భారతీయ సంస్కృతి అంటే ఏంటి అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. పాకిస్తాన్ కో సంస్కృతి ఉంది, బంగ్లాదేశ్ ఒకటి ఉంది, శ్రీలంకకు ఒకటి ఉంది, బర్మాకు ఒకటి ఉంది, అలాగనే అమెరికాకు, ఇట్లా అన్ని దేశాలకు ఉంది. అట్లే భారతదేశానికి కూడా ఉంది. ఏమిటి ఆ సంస్కృతి అనేసరికి మిగతా దేశాల్లాగా భారతదేశం లేదు. ఎందుకు? మిగతా దేశాలలో ప్రధానంగా ఒక మతం వాళ్ళు ప్రధానంగా ఉంటారు, మిగతా వాళ్ళు చాలా నామినల్ గా ఉంటారు, లేక ఒక ఆలోచనను నమ్మేటువంటి వాళ్ళు ప్రధానంగా ఉంటారు, మిగతా వాళ్ళు నామినల్ గా ఉంటారు. కానీ భారతదేశానికి వచ్చేసరికి ఇది భిన్న మతాలకు, భిన్న సంస్కృతులకు, భిన్న వ్యక్తులకు, భాషలకు, ప్రాంతాలకు, జాతులకు నిలవైనటువంటి దేశం. అందుకనే ఇక్కడ సర్వమత సమ్మేళనం ఉంటుంది. ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానం ఒక్క తీరుగా ఉండదు. కాబట్టి విశాలమైనటువంటి భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. ఇక దీంట్లో సంస్కృతి, భారతీయ సంస్కృతి అంటే ఏంటిది? భారతీయ సంస్కృతి అని అంటే ఏమిటి అని అంటే ఏదైతే భారతదేశం యొక్క మూలవాసులు ఉన్నారో వాళ్ళ సంస్కృతే భారతీయ సంస్కృతి. భారతదేశ మూలవాసులు ఎవరు అని భారతదేశ చరిత్రను గనక మనం చూస్తే భారతదేశంలో ఉండబడినటువంటి వాళ్ళందరూ ద్రవిడులు. భారతదేశంలోకి తూర్పు కనుమల నుండి, విదేశాల నుండి ఆర్యులు చొచ్చుకొచ్చారు. వచ్చి భారతదేశ సంస్కృతి పైన, భారతదేశ ప్రజల పైన, భారతదేశ సంపద పైన, భారతదేశ అభివృద్ధి పైన వాళ్ళు దాడి చేయడం వదిలేశారు. క్రమక్రమంగా భారతదేశం పైన ఆర్యులు పట్టు సాధించారు. ఇప్పుడు చెప్పు, భారతీయ సంస్కృతి అంటే ఆర్యులు సృష్టించిన సంస్కృత? భారతీయ సంస్కృతి అంటే భారతదేశ మూలవాసులైనటువంటి ద్రవిడులు సృష్టించినటువంటి సంస్కృత? ఏ సంస్కృతి అనుకోవాలి అన్నప్పుడు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా భారతదేశం యొక్క మూలవాసుల యొక్క చరిత్రనే, భారతదేశం యొక్క మూలవాసుల యొక్క సంస్కృతే భారతీయ సంస్కృతి తప్ప ఆర్యుల సంస్కృతి ఎంత మాత్రం కూడా కాదు. అయితే ప్రపంచంలో లేక భారతదేశంలో ఒక అలవాటు ఉంది, తెల్లగా ఉండే వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుందని. వైట్స్ ఆర్ ఆల్వేస్ రైట్ అన్నట్టుగా ఆర్యులు తెల్లగా ఉంటారు, ద్రావిడులు నల్లగా ఉంటారు. పైగా ఆ ఆర్యులు ఈ ద్రావిడులను అనేక రకాలుగా విభజించి పాలించారు. తమ పరిపాలన కోసం, తన దోపిడీ కోసం, తన అధికారాల కోసం భారతదేశాన్ని అనేక కులాలుగా చీల్చారు. ముందుగా 4 వర్ణాలు ఉండేటి. ఆ 4 వర్ణాలు లేక 4 కులాలు లేక 4 ఏదైనా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు ఏం పని చేయాలనో కూడా ఆ ఆర్యులు రాసి పెట్టారు. ఈ 3 వర్ణాలకు ఈ కింద ఉన్నటువంటి 4వ వర్ణమైనటువంటి శూద్రులు సేవ చేసి పెట్టాలి. వీళ్ళు బానిసలు, వీళ్ళు సేవకులు, వాళ్ళు అది. పైగా ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది వాళ్ళ బ్రాహ్మణులు అని అంటున్నారు. సరే, నేను అలా అనటాన్ని కంటే కూడా ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు మేము దేవుని తల నుండి పుట్టాము, దేవుని మెదడు నుండి పుట్టాము, కాబట్టి మేము అందరికంటే పెద్ద తెలివైన వాళ్ళు, మేమే అన్నిటి శాసిస్తాము అని. భుజాల నుంచి పుట్టేటువంటి క్షత్రియులు యుద్ధం చేస్తారు, దేశాన్ని కాపాడతారు. నాభి నుంచి పుట్టినటువంటి వైశ్యులు వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు, దేశానికి ఆర్థిక వనరులు సమకూరుస్తారు. ఇక కాళ్ళ నుంచి పుట్టినటువంటి శూద్రులు ఈ ముగ్గురికి సేవ చేస్తారు, సేవకులు అని చెప్పారు. ఇదే భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతిని ఇప్పటి ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వం అయితే ఎన్సీఆర్టీ పేరుతో చేస్తున్నదో, ఏ ప్రభుత్వం అయితే ఎన్ఈపి 2020 పేరుతో చేస్తున్నదో, ఏ ప్రభుత్వం అయితే పాఠ్యాంశాలలో వివిధ మార్పులు చేస్తున్నదో భారతీయ సంస్కృతిని అని మీరు అడుగుతున్నారు. ఏది భారతీయ సంస్కృతి? ఇదే భారతీయ సంస్కృతి అని ఈరోజు ఆ శూద్రులు అడుగుతున్నారు. వీళ్ళు ఎప్పుడైనా అడుగుతారు, వీళ్ళు తెలివి కల్లోళ్ళు అని చెప్పి ఏం చేసారో తెలుసా? ఆ శూద్రులను అతిశూద్రులని, అంటరాని వాళ్ళని, దస్యులని, దళితులని, రాక్షసులని, నిశాచరులని, చండాలులని, అసలు 1-2 పేర్లు 99 పేర్లు పెట్టారు. ఎందుకంటే ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో ఈ విధంగా మనం చూసుకుంటే పెన్నులో తెల్ల కనపడతాను చూడు భాగం, లేదా గిట్టు చూసుకుంటే బొల్ల కనపడుతుంది కదా, వీళ్ళు ఆర్యులు. ఇంతే. వీళ్ళ తర్వాత గీది కనపడుతుంది కదా, వీళ్ళు క్షత్రియులు. ఓకే, ఆ తర్వాత గీడి దాకా ఉండేటువంటి వాళ్ళు వైశ్యులు.
గింత, ఇక మిగతా వాళ్ళంతా శూద్రులు. ఈ శూద్రులను విభజించి ఈ కింద తెల్లగా బాగా ఉన్నటువంటి దాన్ని అతి శూద్రులు, లేక దళితులు, లేక అంటరాని వాళ్ళు అని రకరకాల పేర్లు పెట్టారు. కానీ వీళ్ళకు ఎప్పుడైనా ఇట్లా తిరుగుబాటు చేస్తే ఈ కిరీటాలు పోతాయి, ఈ అధికారం పోద్ది అని చెప్పి ఇలా తిరుగుబాటు చేయకుండా ఉండడం కోసం వీళ్ళని 4 వర్ణాలను 4,000 నుంచి 6,000 కులాలుగా విభజించారు. ఇవాళ 6,000 ఉన్నాయో, 6,500 ఉన్నాయో, 7,000 కులాలు ఉన్నాయో కూడా తెలియదు. ఇదా భారతీయ సంస్కృతి. ఏ సంస్కృతిని కాపాడాలి? ఏది భారతీయ సంస్కృతి? కానీ నేను అభిప్రాయపడేదైతే ఈ దేశ మూలవాసుల యొక్క సంస్కృతే భారతీయ సంస్కృతి. ఈ దేశంలో ఎవరైతే శ్రమ చేస్తారో, ఎవరైతే కష్టం చేస్తారో వాళ్ళకు మాత్రమే సంస్కృతిని సృష్టించగలిగినటువంటి మేధో సంపత్తి ఉంది. పరాణ బుక్కులకు లేదు. వాళ్ళ శ్రమ పైన ఆధారపడి దోపిడీ చేసుకునేటువంటి ఆర్యులకు లేదు, లేక అలాంటి వాళ్ళని సమర్థించేటువంటి వాళ్ళకు లేదు అనేది నేను ఫీల్ అయ్యేది. ఇక యువతను మీరు అడుగుతున్నారు, యువత ఈ సంస్కృతి ఏదైతే ఉందో, ఈ మార్పులు ఏదైతే ఉందో యువత పైన ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి? తప్పనిసరి చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి. ఎందుకు చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి? ఎందుకంటే NEP 2020లో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో NCERT విధానాలలో ఏముంటదంటే మేము ఎవరు ఏ పైనైనా చేసుకోవచ్చు, మేము వృత్తులు ప్రవేశపెడుతున్నామని. ఇంతకు ముందు ఏం చెప్పారు? ఎవరి వృత్తి వాళ్ళు చేయాలి. వాళ్ళ వృత్తి ఏంటి? పురోహితం చేయటం. వీళ్ళ వృత్తి ఏంది? వాళ్ళు రాచరికాలు చేయటం. వాళ్ళ వృత్తి ఏంది? వాళ్ళు వ్యాపారాలు చేయటం. వీళ్ళ వృత్తి సేవలు చేయటం. ఏందా సేవ? చెప్పులు కుట్టి సేవ, బట్టలు నెయ్యి సేవ, గొర్రెలు గాయి సేవ, బర్రెలు గాయి సేవ, ఇక చేపలు పట్టు సేవ. ఇక అది ఏదైనా సరే ఇప్పుడు ఈ విద్యా విధానంలో అలాంటి పరిస్థితి ఉంది. అంతేకాదు విద్యా విధానాన్ని ప్రైవేటీకరిస్తున్నారు, విద్యను ప్రైవేటీకరిస్తున్నారు. యువత పైన ఎలాంటి ప్రభావం కలుగుతుంది? ప్రభుత్వము అందరికీ సమానమైనటువంటి విద్యను అందించే బదులు ఇవాళ LKG నుంచి ఇంకా LKG కంటే కింద కిండర్ గార్డెన్, లేకపోతే అంతకంటే ముందు ప్రీ స్కూల్స్ అని ఉంటాయి కదా, అక్కడి నుంచి మొదలుకొంటే యూనివర్సిటీల దాకా విదేశాల నుంచి వస్తున్నాయి. అసలు కొన్ని పేర్లు పలకటానికి కూడా రావు నాకైతే. వంక్ బ్రిడ్జ్, ఏంది ఆకిల్ బ్రిడ్జ్, ఏందో బ్రిడ్జ్ అట, లేక ఏందేందో పేర్లు, నాకు ఆ పేర్లు కూడా అట్లా. హైదరాబాద్లో చాలా బళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఇంటర్నేషనల్ బళ్ళు. దేనికి? ప్లే స్కూల్కు. ఇక్కడి నుంచి యూనివర్సిటీ దాకా ఇంటర్నేషనల్ తెప్పించి మన సంస్కృతిని కాపాడండి. వాళ్ళ పైసలు పెట్టేవాళ్ళు వాళ్ళు చదువుకోర్రి, పైసలు పెట్టేవాళ్ళు గొర్రెలగాయరి, బర్రెలగాయరి, చెప్పులు కుట్టుర్రి, లేకపోతే బట్టలు నెయ్యర్రి, లేకపోతే చేపలు పట్టుర్రి అని అంటే యువతలో ఎలాంటిది పరిస్థితి ఏర్పడుతుంది? ఈ సంస్కృతి మార్పు ఏదైతుందో ఖచ్చితంగా యువత పైన చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది, వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తుంది అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చాలా కృతజ్ఞతలు సార్. నమస్కారం అమ్మా. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే బొజ్జా భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.